ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డ్ ఎంతో ప్రాధాన్యమైంది. ఆధార్ కార్డ్ వల్ల ప్రభుత్వాలకు, ప్రజలకు మంచి ఉపయోగాలున్నాయి. ఆధార్ కార్డు ద్వారా వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కానీ ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే వ్యక్తిగత కార్డు సరిపోదు. అలాంటప్పుడు ఫ్యామిలీకి అనుగుణంగా కుటుంబ స్థితిగతులను తెలుసుకోవడానికి ఫ్యామిలీ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఫ్యామిలీ కార్డులో భాగంగా దిగువ రంగు కార్డు వాళ్ళకి పూర్తి కార్పొరేట్ విలువలతో కూడిన ఆరోగ్య చికిత్స, ఉచిత విద్యా విధానాన్ని ప్రజలకు అందించాలి. ఈ వీడియో ద్వారా ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఖచ్చితమైన గుర్తింపు కార్డు ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. గుర్తింపు కార్డ్స్. ఒకసారి మనకు ప్రస్తుతం ఉన్న గుర్తింపు కార్డ్స్ గురించి చూసుకుంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఇంకా కొన్ని రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయి. వీటిలో అన్ని కార్డ్స్ వ్యక్తిగత గుర్తింపు లేక వాటి అవసరాల కోసం రూపొందించబడ్డాయి. మనకు ఇంతకుముందు ఆధార్ కార్డు ఉండేది కాదు. ఆధార్ కార్డు స్థానంలో ఇతర నిర్దిష్ట అవసరాలకు కేటాయించిన కార్డ్స్ని గుర్తింపు కార్డుగా మనం వాడుకునే వాళ్ళం. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తికి ఖచ్చితమైన గుర్తింపు కార్డు ఉండాలని ఆధార్ కార్డును ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఇంతకు ముందు ఉన్న గుర్తింపు కార్డుల కంటే ఇప్పుడున్న ఆధార్ కార్డుకి ఎక్కువ ప్రాధాన్యత ఉందనడంలో సందేహం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు, ఇంటి సేవలను పొందడంలో కూడా ఆధార్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త సిమ్ కార్డ్, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, ఇంటి కొనుగోలు, అమ్మకం, బ్యాంక్ ఖాతా తెరవడం, లోన్స్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ వంటి అవసరమైన పత్రాల తయారీకి ఇప్పుడు ఆధార్ కార్డు ఎంతో కీలకంగా మారిందని మనం గమనిస్తున్నాం. భారతదేశంలోని ఏ మూలలో ఉన్న ప్రతి వ్యక్తి గుర్తింపు, చిరునామాకు రుజువుగా ఆధార్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డులో మిగిలిన ఐడీలాగా ఫోటో, పేరు, చిరునామా మాత్రమే కాకుండా వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, చిరునామా వంటి వ్యక్తిగత గుర్తింపులకు అత్యంత దృఢమైన రుజువుగా ఇందులో చాలా క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా ఆధార్ కార్డు చేయడానికి వయోపరిమితి లేదు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు కూడా ఆధార్ కార్డు జారీ చేస్తారు. ఈ లక్షణాల కారణంగా ఆధార్ కార్డు మిగిలిన గుర్తింపు కార్డుల కంటే చాలా భిన్నమైనది, ఉత్తమమైనది. ఇది వ్యక్తిగతంగా గుర్తింపునకు అద్భుతమైన కార్డు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆధార్ వల్ల ఒక వ్యక్తి వివరాలు మాత్రమే తెలుస్తాయి. కానీ ఏదైనా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రభుత్వాల నుండి ప్రజాధనం వృధా కాకుండా నేరుగా అర్హులకు మాత్రమే అందాలంటే సరిగ్గా ఆధార్ లాంటి ప్రమాణాలతోనే ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ కార్డు ఉండాలి. ప్రభుత్వం దగ్గర సరైన వివరాలు ఉండడం వలన భూ తగాదాలు తగ్గడంతో పాటు పన్ను చెల్లింపు విధానాలు కూడా చక్కగా ఉపయోగపడేలా ఫ్యామిలీ కార్డు ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా ఆ ఫ్యామిలీలో ఏ ఒక్క వ్యక్తి ఆస్తి కొన్నా, వాహనాలు కొన్నా, ఇంకేమైనా కార్యకలాపాలు జరిపినా వెంటనే అప్డేట్ కావాలి. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వారు ఏం చేస్తారు, వారి స్థిర చరాస్తులేంటి, వారు ఏ వృత్తిలో ఉన్నారో కూడా తెలియాలి. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి ఆధార్ కేంద్రంతో పాటు ఫ్యామిలీ కార్డులు కూడా మార్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలి. కొంతమంది అంటారేమో మా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందని. నాకు తెలిసి ఒక సామాన్య వ్యక్తి తన వ్యక్తిగత వివరాలు ప్రభుత్వంతో పంచుకోవడానికి వెనక్కిరాడు. కేవలం చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేసేవారు, పన్ను ఎగ్గొట్టేవారు మాత్రమే వివరాలను ప్రభుత్వంతో పంచుకోవడానికి అభ్యంతరం వ్యక్తపరుస్తారు. ఫ్యామిలీ కార్డులో భాగంగా ప్రజలకు 4 రకాల కార్డ్స్ అందజేయాలి. వైట్ కార్డ్, ఎల్లో కార్డ్, ఆరెంజ్ కార్డ్, గ్రీన్ కార్డ్. ఇలా ప్రజలకు అందజేసి వారి కుటుంబ జీవన స్థితిగతులకు అనుగుణంగా డివైడ్ చేయాలి. ఆధార్ కార్డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆధార్ కార్డ్ని ఫ్యామిలీ కార్డుకు లింక్ చేసి ఎవరు ఏం కొన్నా, అమ్మినా గ్రహించి కార్డులో పొందుపరిచే విధంగా వ్యవస్థను ఏర్పరచుకోవాలి. సమాజంలోని నిరుపేదలు, పేద వర్గాల కోసం ప్రభుత్వం అనేక పథకాలకు భారీగా నిధులు వెచ్చిస్తుంది. అయితే పథకాల అమలులో పాలనాపరమైన లోటుపాట్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలు సజావుగా సాగిపోయేలా చేయగల విశిష్ట వేదిక రూపంలో ప్రభుత్వానికి ఫ్యామిలీ కార్డు ఒక ప్రధాన అవకాశంగా ఉండాలి. ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఫ్యామిలీ కార్డులో పొందుపరిచిన సమాచారంలో భాగంగా వివరాలను సేకరించి విశ్లేషించుకొని తప్పులు పునరావృతం కాలేదని నిర్ధారణ అయ్యాక ప్రజలకు ఒక నిర్దిష్టమైన కేటగిరీని కేటాయించాలి. అప్పుడు వివిధ పథకాల్లో ఈ పరిస్థితిని అనుసరిస్తే ఖజానాకు గండిపడకుండా కేవలం అర్హులు మాత్రమే ఫలితాలు పొందడం వల్ల ప్రజాధనం వృధా అవ్వదు. అంతేకాకుండా లబ్ధిదారుల సమాచారాన్ని అత్యంత ఖచ్చితంగా ప్రభుత్వాలకు అందిస్తుంది. ప్రత్యక్ష లబ్ధి కార్యక్రమాలకు ఊతమిస్తూ ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ శాఖలు, సేవా ప్రదాతలకు వివిధ పథకాలతో సమన్వయం చేసుకునే వీలు కల్పిస్తుంది. పథకాల అమలు సంస్థలు లబ్ధిదారులను తనిఖీ చేసుకుని లక్షిత వర్గాలకే ప్రయోజనాలు దక్కే విధంగా చూడడానికి సాధ్యమవుతుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆధార్, ఫ్యామిలీ కార్డుతో ఆర్థిక మరియు ఇతర రాయితీల ప్రయోజనాలు మరియు సంక్షేమ పథకాల ప్రయోజన బదిలీకి ముందు లబ్ధిదారులను గుర్తించి తప్పనిసరి చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రజానిధులు దారి మళ్లింపునకు అడ్డుకట్ట వేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తనిఖీ సేవలు దోహదపడతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీ, ఆహార ధాన్యాలు, ఇతర హామీ పథకం, లబ్ధిదారుల కేటాయింపు, ఇలా ఆధార్ అండ్ ఫ్యామిలీ కార్డు వినియోగం వల్ల నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సేవలు, ప్రయోజనాలు అందించడం సాధ్యమవుతుంది. ఫ్యామిలీ కార్డు ద్వారా వరుసలో ఆఖరి వ్యక్తి దాకా స్పష్టమైన సమాచార దృగ్గోచరత వల్ల ప్రభుత్వాలు పంపిణీ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. నిధుల కొరత నేపథ్యంలో అందుబాటులో ఉన్న విలువైన వనరులను మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ సార్థకత పొందవచ్చు. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వారి జీవన స్థితిగతులను మెరుగుపడిన లేక తగ్గిన
ప్రజలు ఏ వస్తువు కొన్నా అమ్మినా వెంటనే ఫ్యామిలీ కార్డులో అప్డేట్ కావాలి. కార్డు రేంజ్ కూడా ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా ఫ్యామిలీ కార్డు కలర్లో మార్పులుండాలి. ఇలా చేయడం ద్వారా కుల మత భేదం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు చేరుతాయి. మీరు అంటుండొచ్చు, ఇలా చేసి డబ్బులున్న వారే గొప్పవారు అవుతారని. నిజమే, ఎప్పటికైనా ఈ సమాజం డబ్బులున్న వారిని దగ్గరకు రానిస్తుంది. కల్కి సినిమాలో పాయింట్స్ ఉన్న వాళ్ళకి కాంప్లెక్స్ లైఫ్ ఎలాగో ఆ విధంగా ప్రస్తుతమైన ఎప్పటికైనా డబ్బులున్న వారిదే లైఫ్. కానీ సంతోషమే. కుల మత భేదం లేకుండా తక్కువ డబ్బుతో అయినా కులం గొడవ లేకుండా సంతోషంగా ఉండవచ్చు. కులం మతం అనే భేదం లేకుండా కేవలం కార్డు రూపంలోనే పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించడం ద్వారా సంతోషంగా జీవించవచ్చు. అందరూ రేషన్ బియ్యం తీసుకుంటారు, కానీ ఎంతమంది అందులో వాటిని వండుకొని తింటున్నారు, ఎంతమంది అమ్ముకుంటున్నారు? ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా చాలా పథకాలు అందాల్సిన వాళ్ళకి కాకుండా అనర్హులకు అందుతున్నాయి. అందుకని ప్రభుత్వ పథకాలు ఇలా నిరుపయోగం కాకుండా కేవలం అర్హులకు మాత్రమే అందాలి. అలా చేరాలంటే ప్రతి ఫ్యామిలీకి ఒక గుర్తింపు కార్డు ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డు సమాజంలో ఎలాంటి మార్పులు తెచ్చిందో దానికన్నా 10 రెట్లు ఎక్కువ మంచి ఫలితాలను ఫ్యామిలీ కార్డు ద్వారా పొందవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి గుర్తింపునకు ఆధార్, ప్రతి ఒక్క కుటుంబ గుర్తింపునకు ఫ్యామిలీ కార్డు ఏకైక గుర్తింపు వనరుగా కావాలి. ఇలా ప్రభుత్వాలు చేస్తే బాగుంటుందని నా ఆలోచన మాత్రమే. ఎవరి దృష్టిలో ఉంచుకొని చెప్పడం లేదు, కేవలం నా ఆలోచనలు పంచుకుంటున్నాను అంతే. జై హింద్.